వైనాడు ప్రజలు తన కుటుంబంలో భాగమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తప్పనిసరి పరిస్థితిలో వైనాడు ఎంపీగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీని గెలిపించాలని కోరుతూ వైనాడు ప్రజలకు లేఖ రాశారు. ప్రధాని మోదీ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పగించారన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ అవినీతి దేశంలోని అన్ని రంగాలకు వ్యాపించిందన్నారు ఇండియా కూటమి నేతలు. వైనాడు ఎంపీగా తప్పుకోవటం బాధగా ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. వైనాడు ప్రజలు చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఎంపీగా రాజీనామా చేస్తున్నా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. వైనాడు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రియాంక తనకంటే గొప్పగా ప్రజాసేవ చేస్తుందన్నారు. ఈ మేరకు వైనాడు ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పచెప్పారన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. దేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షలన్నీ ఎన్డీఏ సర్కార్ అవినీతికి బలయ్యాయని ఆరోపించారు. బీజేపీ అసమర్థ పాలనలో యూజీసీ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, నెట్, నీట్, పీజీ, సిఎస్ఐఆర్ నెట్ పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ మతతత్వ శక్తుల చేతుల్లో బందీ అయిందన్నారు. కనీసం ఒక్క ఎగ్జామ్ కూడా సరిగా నిర్వహించలేని స్థితిలో బీజేపీ సర్కార్ ఉందని విమర్శించారు. యువత భవిష్యత్తుకు బీజేపీ పెద్ద అడ్డంకిగా మారిందన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ అవినీతికి బలరాముడు కొలువుదీరిన అయోధ్య నగరం కూడా బలైందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. 6 నెలల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన అయోధ్య రైల్వే స్టేషన్ గోడ కూలిపోయిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కూలిన రైల్వే స్టేషన్ ప్రహరీ కూడా బీజేపీ అవినీతి బట్టబయలు చేస్తుందని తెలిపింది. ఎన్డీఏ సర్కార్ పాలనలో నాణ్యత, గ్యారంటీ ఆశించలేమంది. బీజేపీ దేశంలో కరప్షన్ మోడల్ ని విస్తరిస్తోందని ఎద్దేవా చేసింది కాంగ్రెస్ పార్టీ. నీట్ పీజీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడంపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా. కేంద్ర ప్రభుత్వంపై యువత పూర్తిగా నమ్మకం కోల్పోయిందన్నారు. నీట్ ఎగ్జామ్ ఒక రోజు ముందు వాయిదా వేయటం ఏంటని ప్రశ్నించారు పవన్ ఖేరా. और एक रात पहले ये घोषणा कर देना कि अब एग्जाम नहीं होगा, ये सरकार एग्जाम नहीं करा पा रही है. नौजवानों के बीच ये सरकार अपना विश्वास पूरी तरह से खो चुकी है. जो शिक्षा मंत्री आज से 4 दिन पहले एनटीए को क्लीन चिट दे रहे थे, अब एनटीए के डायरेक्टर जनरल जो एग्जाम्स के हैं उनको हटा रहे हैं. ये क्या लीपापोती चल रही है? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా. యువతలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉందని, వెంటనే ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలన్నారు మనోజ్ ఝా. ये एनटीए में फ्रॉड है, मैं बार बार कह रहा हूं. इस फ्रॉड को फेंकने की जरूरत है, डिसमेंटल करने की जरूरत है. हमारे बिहार में अद्भुत कहानियां चलाई जा रही हैं. बिहार के लोगों की कहानियों पर भरोसा कीजिएगा. धर्मेंद्र प्रधान जी को इस्तीफा दे देना चाहिए. ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హర్యానా ఇవ్వటం లేదన్నారు మంత్రి అతిషి. ఈ కారణంగానే దేశ రాజధానిలో నీటి సంక్షోభం ఏర్పడిందన్నారు. హర్యానాలోని హథ్నీకుండ్ బ్యారేజ్లో నీరున్నా తమకు ఇవ్వటం లేదన్నారు. ఢిల్లీకి న్యాయంగా రావాల్సిన నీళ్లను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు అతిషి. కేంద్రం దేశ రాజధాని ప్రజల దాహార్తి తీర్చాలంటూ 3 రోజులుగా దీక్ష చేస్తున్నారు అతిషి. तो मेरी हरियाणा सरकार से हाथ जोड़ के विनती है कि आप हथनी कुंड बराज के दरवाजे खोल दीजिए, उसके गेट खोल दीजिए, दिल्ली वालों का पानी छोड़ दीजिए. दिल्ली वालों के जो हक का पानी है वो उन्हें मिलना चाहिए. जब तक हरियाणा सरकार दिल्ली वालों को अपने हक का पानी नहीं देगी, जब तक हथनी कुंड बराज के गेट नहीं खोलेगी, तब तक ये अनिश्चितकालीन अनशन जारी रहेगी. ఢిల్లీకి వచ్చే నీళ్ల వాటాపై హర్యానా ప్రభుత్వం అబద్దాలు చెప్తోందన్నారు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్. మంత్రి అతిషి నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత ఢిల్లీ వాటాలో మరింత కోత పెట్టారన్నారు. గత 3 రోజులుగా 17 ఎంజీడీల చొప్పున తగ్గించారని తెలిపారు. దీంతో హర్యానా ప్రతిరోజు ఢిల్లీకి 117 ఎంజీడీల నీటిని తక్కువగా సరఫరా చేస్తోందని ఆరోపించారు ఆప్ నేతలు.